బంగారు తల్లి కన్నవారి నవడలకు నేను అయినా మరి వెళ్ళుతాను బంగారు తల్లి వెళ్ళి తలవాలు నాకు అవమ్మా నేను నా కన్నవారి వాడలకు వెళ్ళి వస్తాను వెళ్ళేటటువంటి సెలవులు ఇవ్వవే అన్నాడట ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి బావా నా మాట కూడా విను బావా అని చెప్పి ఆ బంగారు తల్లి తన భావత ఏమంటున్నదయ్యా ఏమంటున్నదయ్యా అయ్యో రాధా రాధా నా ప్రాణ రాధా కన్నవారి వాడలకు వెళితే నన్ను నా పుట్టింటి దగ్గర ఉండమంటావా నేను కూడా నా అత్తవారి వాడలకు వస్తాను బావా అన్నదట మాటలు విన్నటువంటి గోపయ్య దేవి అక్కడ ఒక నా ఉయ్యాల లేవు పట్టె మంచాలు లేవు అలాగా తిరుపతి జంగిలి వరిగొండు కాచుకుంటాం మేము అలాగే కట్టెపేడులు అమ్ముకుంటాం అలాగా తెలిసి అలాంటి కష్టాల కాపురానికి నిన్ను ఏమని తీసుకెళ్ళగలనే అన్నాడట మాటలు విన్నటువంటి బంగారు తల్లి బావా సిరి సంపదలు భోగభాగ్యములు ఉన్నట్లను లేకుంటే విడనాడినట్ల భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడ ఉండగా మన సాంప్రదాయం అంటూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి గోపయ్య దేవి అందుకే మన పెద్దలు భార్య భర్త అనుబంధం గురించి ఏమన్నారు బాబా కార్యేషుదాతి కరణేషు మంత్రే ఓచేషు మాతా శయనేషు రంభా చేయగా ఒకటి మహాభాగ్యమై బ్రతుకుతోంది పడతి పదే లోకమై మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు
చెబుతున్నాడట గోపయ్య. మరి, మరి, మరి. ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి ఆహా. అలాగైతే బావా